ఎక్కడి పైసలు ఎక్కడ నేను ఊరి మీద పైసలు పెట్టాలి, నేను కూర్చొని చూడాలి. నమస్తే ఏలియా, ఏం సంగతి ఇట్లా వచ్చిన? నాటుకు బండి ఉంది కొంచెం నాటు కోల్తా ఏలియా. పోయిన పైసలు 15,000 రూపాయలు ఇవ్వాలి, అవి ఇవ్వలేదు. ఇప్పుడు నాటుకు తోలు అని అత్తి ఎట్లా తోలాలి? చీడ ఆయన ఇస్తానన్నాడు, నేను వచ్చి అవి లెక్క చేసి ఒక్కసారి ఇస్తా కానీ జర దండం పెడతా నాటు చేయాలి. ఇక ఇప్పుడు ఇట్లా దండం పెడతా అంటారు, ఇచ్చేటప్పుడు కోసం పుచ్చుకుంటారు. పాపం ఎవరు ఆపద ఎట్లా ఆడుతుంటారు అని నేను ఇంట్లో పైసలు అన్ని పెట్టిగా మీ ఇంటి చుట్టూ తిరగాలి. గట్టిగా అడుగుదామంటే ఇంకో ట్రాక్టర్ దగ్గర పోయి ఇంకో ట్రాక్టర్ మాట్లాడుకుంటారు. ఇక ఆగమవుతుంది. 20 మంది కూలీలు పిలుచుకున్నా, గొర్రెలు పిలుచుకున్నా ఆగమవుతుంది. దండం పెడతా పడేలా పంపి దండం పెడతా. నువ్వు అల్కగా దండం పెడతా పంపాలంటే పంపాలి. నా ఇంట్లో నుంచి డీల్ పోసుకొని నీకు పంపాలి. నానే ఇక డీల్ మందం 2,000 ఇస్తా. ఇప్పుడు మందం అయితే తోలు ఇదే ఎంత? 2,000 ఇస్తాం. డీల్ మందం 2 ఎకరాల పొలం దున్నలకి 2,000 డీల్కి తే మొదలైతే నా ఇంట్లో నుంచి పెట్టుకుంటాను అనే ఏలియా. అప్పుడు గట్లే నువ్వు, ఇప్పుడు గిట్లే అంటాను. అవి మొత్తం ఇస్తా లెక్క చేసి. ఇప్పుడు వానాకాలం పసలు మందం అయితే దున్ను, అవి ఇస్తే నా యాసింగ్ తోలు లేకుంటే లేదు అంటే యాసింగ్ ఇంకోలో పిలుచుకుంటావా? లేదు, నేను మళ్ళీ మన తప్ప బండి ఇంకెవరు పిలుస్తా. నేను ఏం చెప్పాలన్నా మీకు, ఎవ్వలందరూ పోయినా గిట్టే ఉన్నారు ఏలియా. ఈడు పట్ల పైసలు ఇంకా అయ్యలేదు అనే సీను. తిరగ అసలు రేపు ఎల్లుండి అని అంటాడు, తిప్పుతాడు. జర దండం పెడితే మాట పోతుంది, దున్ని అక్కడ మాట పోతుంది అని కూడా చెప్తానా. ఆయన ఇస్తానన్నాడు, ఇచ్చినాక నీకు తెచ్చిస్తా. ఓ పని చేయి, ఆ గొల్లల శ్రీనివాసం నాకు ఒప్పిస్తుంది. ఒప్పిస్తా. మరి ఇదే మాట కదా? మాట ఇదే. సరే, రేపు పొద్దున రెడీ అయ్యేది ఉన్నదట, ఆయన నాటు కొట్టి నీకు అత్తాడు. మరి సరే, ఆయన కొట్టి నాకు రమ్మ. మరి ఆ డ్రైవర్ గారిని గడబడి చేసి వాడు దిగురికి వెళ్ళినానుకో మళ్ళీ వాడు లేదు. ఆయన మందం నేను చూస్తా. డ్రైవర్ గారిని పత్తి ఇస్తా. సరే పంపుతా. చూడు అబ్బా, రాసి బుక్కులు నిండుతాను కానీ ఒక్క పైసలు ఇచ్చిన పాప అనబోతలేదు. ఊరు మీదనే పెట్టుబడి పెట్టిన బొచ్చ రూపాయలు రావాలి, 2 లక్షల దాకా రావాలి. ఎవరిని చూడపోయినా ఏడే మనకలు. ఎవలయ్యా? ఏగా ఏలియా. రేపు నాటుకు మందిని పిలుచుకుని 20 మంది అత్తళ్ళు ఆగం చేసి ఓ పట్టేలు అని డీల్కి పైసలు చేతిలో పెట్టింది, అవతల పట్టు తోలుతా పోరా అన్న. తోలయ్యా తోలు. పోయిన పైసలు దున్న పైసలు ఇవ్వలేదంటివి, మళ్ళీ ఎట్లా తోలుతావయ్యా? అరే పాత ఇత్తడట్నే సీడ్ పైసలు ఇవ్వాలంట. సీన్ పైసలు ఇవ్వగానే నేను పట్టుకొచ్చాను ఎత్తా, లేకుంటే సీన్ నన్ను నొప్పిస్తా అన్నాడు. ఇంకేందే? కాదయ్యా, మనకు ట్రాక్టర్లకు ఇచ్చేటానికే తిప్పల పడతారు వాళ్ళు, అసలే ఇస్తలేరు. కానీ నాటోళ్లకు పైసలు ముదుగాల పోయి వేసేస్తారు. ఇక పిండి పత్తాలకు కూడా నగటి ఇచ్చి తెచ్చుకుంటాను. ఇక గొర్రె కూడా నగతి ఇవ్వబట్టి, ఒడ్లు చెక్కినట్టు కూడా నగతి ఇవ్వబట్టి, మనకి ఇచ్చడానికి ఏం పుడుతుందయ్యా వీళ్ళకు? ఏమో ఇద్దరు వాళ్ళు ఇవ్వకుండా ఎటు పైసలు ఇవ్వకుండా ఎటు పోతారట. ఏమిచ్చుడా ఏం కథ? పెట్టయ్యా పెట్టు, మొత్తం వాళ్ళ మీదనే పెట్టు. చేసిన పంట అంతా వాళ్ళకు జీతగాళ్ళకే పెట్టబడుతుంది. అరే ఓ రూపాయి వస్తుందని ఆశ ఉంటుంది కానీ అంత ఊరి మీద పెట్టాలని నాకు మాత్రం ఉంటుంది. పంట పడినా గిత్తాలు వాళ్ళు ఇత్తలేరు. ఇయ్యని వాళ్ళ సంగతి ఏమైతే ఎరికే, ఇచ్చిన వాళ్ళ సంగతి ఏమైతే ఎరికే. ఇచ్చేటోనికి రేపు పొద్దున నాటు ఉందని ట్రక్కులో తోలుతాం, ఇయ్యనోనికి సతాయించమా? చేసిన పంట అంతా ట్రాక్టర్ డీజిల్ కును జీతంగానే పెట్టబడుతుంది. ఒక్క పైసా రాసుకొచ్చింది లేదా, చేతికి వచ్చింది లేదా? పేరుకో పటేలు. ఏం జీతగాల మీద పెట్టినా జీతానికి రాకుండా ట్రాక్టర్ గుంజుకొచ్చి పెట్టేదా? రేపు కూడా వీటి పైసలు లేదనుకో, మన ఇంటికాడ తాళి ముంతో ఏదో ఒకటి గుంజుకొచ్చి ఇంటికాడ పెట్టాల్సి వస్తుంది. మనం ఇచ్చుడెందుకు, ముదుగాలు పెట్టుబడి పెట్టుడెందుకు? ఒక చూడు రత్నాకరు పటేలు గుంజుకొచ్చుకున్నాడట అని పనికి పేరు బాధనం ఎందుకయ్యా? నీకు కూడా తెలుస్తుంది బా, మీ ఆడలకు ఉండేకాండరు. ఏమో తప్పుతుంది నాకు. ఏమన్నా అంటే గిట్టిన రేసి మొక్కం పెడతావు, నన్ను గొప్పడతావు. ఒక్క పని సరిగా చేసేదే లేదు. అంతే, తప్పుడే. పాటలనట బదనాం చేస్తాను అని అంటారట. ఏం చేస్తాం, జీతాన్ని రాకుండా గుంజుకొచ్చి పెట్టుడే అవుతుంది. వాడు కూడా పైసలు లేకుండా గుంజుకొచ్చేదాన్ని గుంజుకొచ్చి ఇంటికాడ పెట్టుకుంటాం. ఊకుండా పైసలు పుణ్యానికి వస్తానే, చెట్టుకు వస్తానే. సాద్బా నువ్వా కిట్టు? బావాలేడా? పండుకున్నాడా? ఎందుకు? ఎందుకేంది ముచ్చట? పోయింటున్నాడు. దొరా, ఓ దొరా, దొరా, మంచానికి నిండు ఉన్నావు మంచిగా, రంది లేదు రౌక లేదు, ఆ రాంసప్ అంటావు. కూర్చో. ఎప్పుడు వచ్చినావు? ఏమి ఎప్పుడు వచ్చడో ఏందో. కొంచెం కాళ్ళెక్కలు గుంజుతాని
నైట్ సలసలా చూస్తే గోలు వేసుకుని వన్నా. ఏ దుకాణంలో పోయి తెచ్చుకున్నావు గోలి? దుకాణం డాక్టర్ సాంబ ఇచ్చాడు. రాత్రిపూట మీరు ఏడదాయిలో నాకు తెలియదా? ఎవరి దాయిలు? నువ్వు అరవింద్ గారు. ఏడదాయను. ఇవన్నీ నాకు పైసలు కావాలి ఫస్ట్. ఏం పైసలు? ఏం పైసలు? నీకు ఈ అప్పు ఇచ్చిన పైసలు 3 లక్షలు. అరే నువ్వు గమ్మతున్నావు. ఇంకా అప్పించిన పైసలకి ఇప్పుడు ఇస్తా అని చెప్పినావా నీకు? సంవత్సరానికి కాగితం రాసుకుంటే సంవత్సరానికి ఎక్కంచెలు కడతావు. అరే నువ్వు గమ్మత్ అడుగుతానవేందా? నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు నీకు సంవత్సరానికి ఇస్తాను, అప్పుడు ఇవ్వపోతే అడుగు. ఉన్న ట్రాక్టరే ఆ పటేల్ గుంజుకపోయాడు. ఆ ట్రాక్టర్ తోటే కదా పసలు చేసి కడతా అంటే ఇప్పుడు ఎక్కంచెలు కడతావు. అరే జీతం ఉంటుంది. నాకు 2 లక్షలు వస్తాయి, వానికి 1,50,000 వస్తాయి. నీ ఒక్కనే తీసుకున్నా? నువ్వు ఒక్కనే తీసుకున్నానా అంటే? నువ్వు ఒక్కనే తీసుకున్నా అంటే ఏంది ముచ్చట? వాడిని చూసి ఇచ్చిన నేను, నువ్వు అడుగుతూ ఇచ్చిన నేను. అరే ఇవ్వలైతే ఇప్పుడు వాడు 1,50,000 నేను 1,50,000 కట్టాలి. నువ్వు 1,50,000 ముచ్చట చెప్పకు. నాకు 3 లక్షలు నీకు ఇచ్చిన, నువ్వు నాకు బాధ్యత. అంతేగాని వాని పేరు చెప్తాను. అవుతుంది సంవత్సరానికి కదా కాగితం రాసుకున్నది. ఆ డేట్ వరకు ఇవ్వకపోతే నేను ఎట్లయినా వేసి ఇస్తా. ఏంది ఇప్పుడు ఆయన ఇచ్చిన పైసలకు డేట్ వచ్చిందా? రాలే, మొన్ననే ఇచ్చింది. మొన్న ఇచ్చే ఇప్పుడు ఎందుకు వచ్చినావు కిట్టు? ఎక్కంచెలు కడతారు చెప్పు. నువ్వు సంవత్సరానికి ఎక్కంచెలు కడతావు. నీకత గమ్మతే ఉందండి అయ్యా. మాకేమన్నా ఊరమ్ముడు పోయినావా పేరమ్ముడు పోయినావా? భూమిలో జాగలేదా? ఏమో ఇల్లు అమ్ముకొని పోయినట్టు గిట్లా అడుగుతానవేంటి? నేను అంటానని కాదు, మరి బండి గుంజుకపోయిండు ఎట్లా తెచ్చుకోవాలని రంది ఉన్నది అయినా. మరి ఏం చెయ్యాలి? నేను మొత్తుకుంటానా? బండి గుంజుకపోయారు, మరి నా పైసలు ఎట్లా కట్టి బండి తెచ్చుకోవాలి? ఆ రేషం ఏం లేదు. ఏమైనా పొద్దున్న దాకా తెల్లని దాకా తాగుతాడు, తన ఆడుతాడు. ఇక పొద్దు గింత తాగి మంచానికి ఇంత ఎత్తు అంటాడు. తాగి తెల్ల ఏంటి దొర్రకు మళ్ళీ ఒర్రకు. ఇప్పుడు ఆయన వచ్చి అడుగుతాడు. ఆయనకు భయం ఉన్నది. ఏమన్నా నీకు కొద్దిగా ఆలోచన ఉందా? మరి పట్టకపోయింది ట్రాక్టర్. ఇప్పటి వరకు పోయి మాట్లాడినావా? ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడతావు? పైసలు కట్టద్దు ఆయనకు? అసలు వీళ్ళు ట్రాక్టర్ కాడ పైసలు ఎంత కట్టిల్లు తెలుసా? ఎంత కట్టిల్లు? 2,50,000 కట్టిల్లు. 50,000 డీజిల్ కా నుంచి వీళ్ళ తావుడికి అవుతుంది, వీళ్ళ డీజిల్కి అవుతుంది తెలుసా నీకు? జల్సాలు ఎత్తాలి ఆ పైసలతోటి. ఓసి నీ పాపం పాడుగా. 50,000 డీజిల్ నీ మీద పోసుకుంటావా? నువ్వు పెద్ద 50 మంది ఎకరాలు పట్టినావా భూములు? మనం అమ్ముతాను కదా. నేనే అమ్ముతాను కదా. ఎవరు తాగుతాండే? నువ్వు తాగుతాలేవా? ఎడుగుతాను పక్క కదా. ఏదన్నా గట్టిగా మాట్లాడితే ఇట్లా ఆడదాన్ని కొట్టి బతుకు. ఎవరంటే మొత్తం చెప్తాను, తాగుతాడు, తింటాడు. పైసలు అడిగితే ఆమెను కొడతావు. అరే పోవే ఇంతగాని. నాకు 2 ఎకరాల భూమి ఉన్నది. నీకు పైసలు ఇవ్వని రోజు ఆ భూమి ఆపుకో. నేను అద్దా అంటలేను. లేకపోతే ఇంకా సంవత్సరాలకు వెళ్ళి ఆడికి అత్త సంవత్సరం తర్వాత అడుగు. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాక అనవసరంగా. వచ్చేదాకా సోమలింగం, వచ్చినాక రామలింగం. ఈ కథ మీది మంచిగా పండు. మంచానికి మంచిగా సరిపోతాను పండు. ఇప్పుడు నీకు తాగితే చేస్తే ఇక నువ్వు అడగకుండా ఉంటావు కావచ్చు. ఏడ తాగుతాను ఏంది అని అడుగుతాను ఈ మోగోడు. పైసలు వాటికి ఇస్తారా? అది ఇస్తా ఇది ఇస్తా అనుకుంటా చెప్పిండు. ఇది ఒకటి ఉన్నది దరిద్రవతి. మంది ముందర నా ఇచ్చేది తీయడా. కళ్ళు కనబడతలేవే? కళ్ళు నెతికెక్కినా ఏంది? అయ్యో చూడకపోసిన తీయరాదు. పొద్దున్న నీళ్ళు వచ్చి మీద పోతుంది. అవుగాని పేన ముచ్చట ఏమైంది? బాగా పోయినా నీళ్ళు పెట్టి వస్తాను. నీళ్ళెక్కడి? నీళ్ళ గురించి ఎవరు అడిగిరు? మరి దేని? అరే పొద్దున పోయి అడిగేస్తా అని చెప్పినావు కదా. నీ వాళ్ళు ఇంకా లేచిరో లేవలేదో పొద్దున పోయి వాళ్ళ కొంప కూర్చోవా? నీ చూసుకుంటే కానీ ఏంది చూసుకుంటే గాంధీ బట్టి చంపింది అనుకో తలకే వలగాలి మళ్ళా. ఓ నల్లి కుట్లోడా నీకు కొంచెమన్నా సిగ్గున్నదా? 1,00,000 రూపాయలు తీసుకొచ్చి కొంప కట్టినా అని చెప్పినావు. ఇంకో 1,00,000 తీసుకొచ్చి ట్రాక్టర్ పెట్టినా అని చెప్పినావు. ఇంకో 1,00,000 తీసుకొచ్చి జీతం ఉన్నా అని చెప్పినావు. మరి జీతం ఓనికి ఏం కడతావు? అక్కడ అప్పు ఓనికి ఏం కడతావు? ఈ పైసలు ఎట్టనా పోనీ? ఇక నేను 4 రోజులు అవ్వగారింటికి కూడా ఆలస్యం లేదు, అంత అప్పులు చేసి పాడేసినావు. ఆడేమో తెలియతోటి నీతోటి సంతకాలు పెట్టించుకున్నాడు, పైసలు కట్టించుకున్నాడు. మళ్ళీ ట్రాక్టర్ 2 పొత్తులు పోయి ఆయన చేతిలో పడ్డది. ఆ చిన్నబాబు అత్త ఆ చిన్నబాబుని కూడా పొట్టు తిడుతుంది. కాదే నువ్వు ఎందుకు కొడతావు? నాకు అర్థమైతలేదు. ట్రాక్టర్ ఇట్లా 2 పేరు మీద ఉన్నాయి కదా, ఆయన కూడా కట్టుకుంటాడు కదా. కాదురా, నాకు ఒక్కటే చిత్రం అవుతుంది. అసలు మీ దొంగ ముఖాలకు ఎట్లిస్తారా బాకీలు నాకు అర్థమైతలేదు. తీసుకున్నోనికి తెలివిలేదా, ఇచ్చటోనికి తెలివిలేదా? లచ్చలు ఎట్లిస్తాండ్రా? ఏంది మేమన్నా దొంగలం లంగలమే మమ్మల్ని నమ్మకపోవడానికి? మీరు దొంగలు కాదు లంగలు కాదు, ఇంట్లో లంగలు దొంగలు. నాడు పోయి అడుగుదాంపా. కాదే నాకు అర్థమైతలేదు. నేను చేసేది ఎవరి కోసమే? మన కోసం కాదా? జీవితాంతం గట్టిన జీవితంగా లెక్కలే బతకాలా అని ఓ ట్రాక్టర్ కొందాం అనుకున్నా.
నేను తప్పేసినా ఏమో మాట్లాడతాను. అబ్బో డాక్టరు ఆఖరికి ఇక చిన్నబాబు అత్తే కూడా ఇట్లా పడితే అట్నే మాట్లాడుతుంది. మీరే పటేళ్ళు మేము కూడా పటేళ్ళు అవుతామండి. ఏది పటేల్ దానా ఇదేనా? డాక్టర్ తీసుకోపోయి ఆయన చేతిలో పెట్టుడా? అరే నీకు అర్థం కాదే, మనం ఎదుగద్దా చెప్పు, గట్టినే ఉండవా జీవితాంతం జీతకాల కిందనే ఎదుగుతాం. నీ మొక్కల్లో ఉండే తెలివితోటి మత్తు ఎదుగుతాం మనం. నడువు పోదాం. పోదాం అగ్గో మళ్ళీ కంటాడు. పోనీ ఏమని పైసలు ఏందే పొద్దుడు సంది పోరని ఎంబడి పడతాను. వాడేమన్నా తిన్నాడా తాగిండా? రేకులేసిండు, ట్రాక్టర్ కొన్నాడు. ఏందే బాగా చేస్తాను పోరాన్ని? అసలు నీళ్ళు పోసుకుని ఆడదాని లెక్కున్నావానే? ఎగిరెగిరి పడతానే పోరని వినా. ఇదేనా నీ ఆడరీతి? అయినా విని అనాలే. ఓ పెళ్ళా నిడిచిపెట్టి 5 నిమిషాలు ఉన్నాడు. అబ్బా ముసల్దానా ఇంకా అత్తలేవా అని చూస్తున్నా. రేకులెత్తి అయిపోయిందా? బాకీ ఎడికెళ్ళి తీసుకొచ్చింది. అది ఎవడు కడతాడు? నువ్వు కడతావు. నేను కడతా. వాడే కడతాడు. అంటే ఇంటి ముందర కట్ట మంచుకున్నదా? ఆలో వచ్చి మాటలంటే మంచుకున్నదా? నీకేమనిపిస్తా? నువ్వు పొద్దున్న లేతే ఇంట్లో పొండి తిరుగుతావు. ఇంట్లో ఉండదా? నేను నన్ను వచ్చి తిడతారు అందరూ. ఎవరు నిన్ను వచ్చి కట్టమంటాను పిల్లను. ఇగో ముసల్దాన్ని కొట్టినా కొడతా నేను చెప్తాను. ఇంట్లో కోరిద్దరు. అగో మళ్ళీ ఇంట్లోకి పోదామంటాడు. పైసలు పోనీయా? పోయి అడకదాంపా. నువ్వు గయ్యాడదాని రోజు రోజుకు నాడు చక్క 4 అందుకొని కూతు. నిన్ను నీ మనమని ఇద్దరైతే మరి అర్థమవుతుందా? ముసలా గంజు పట్టుక. అబ్బో గంజి తీసుకుపోని గంజితో పెడితే నీ అవగాడు బంగారం కదా. ఎన్ను పాడైపోయా కాదా నిన్ను. నువ్వు నాడు. నేను మంచాన్ని కానే కాదు, ఇయ్యాల తాడో పేడో తెలియాల్సిందే. నాడు. అరే నువ్వు గింతి. అరే ఇనవానే ఎక్కడ లేకింది అని చేసుకుంటే కదరా. పోయి ఇద్దరు బట్టి పాడు చేస్తాను. ఊరికంత లేదు కొట్టిది. పిలు అని అల్లికుట్లోని పిలు. ఇట్లా ఎన్ని కొనుక్కుంటుంటాను. పిలు సచ్చిరాగిచ్చిరని మాట్లాడతారు ఏంది? ఇగో అరవింద్ వచ్చిండు. ఏంది ఏమైంది? నువ్వు మనిషివేనా? నేను మాట్లాడంగా నువ్వు సపరేట్. నువ్వు మనిషివేనా? నా మొగనికి ఏం తెలియదు సంతకాలు పెట్టించుకున్నావు, పైసలు తీపించుకొచ్చుకున్నావు, ఆ జీతం కూడా పైసలు తీసుకొచ్చిండు. ఇవన్నీ వాళ్ళు కడతారు. మనిషి వగించుకొని మాట్లాడుతున్నావు ఏంటే నువ్వు? నోటికి ఎంత అంతేనా? బరాబర్ మాట్లాడతా. ఎడ్డోని పట్టుకొని బోర్లు వేసుకొస్తున్నాడు. అరే ఏంద్రా ఇల్లు ఎవరు బోర్లు వేసిండు? ఏంది అసలు ఏం మాట్లాడతాను? తెలుగునా నీకేమన్నా? అదే అన్న మన రత్నగర్ పటేల్ దగ్గరికి పోయి ఆ ట్రాక్టర్ నుంచి ఒకసారి అడుగుందా. అరే కాదురా, నేను ఇచ్చేదే కదరా పైసలు, నువ్వు ఇచ్చేదే కదరా. ఇచ్చేదే. మరి ట్రాక్టర్ అయినా పట్టుకపోయినా నేనేం చేస్తావు దానికి? అయ్యా నీకు ఇంటెనక బొచ్చడు ఆస్తులున్నాయి, మాకేమున్నాయని మేము ఆయనకు అప్ప చెప్పాలి. మాకెవరు తెచ్చిస్తారు? మేము ఎట్లా కడతాం? నీకేమన్నా తెలుగు ఉన్నదా? తెలుగుని మాట్లాడతానా? పైసలు తెచ్చుకునేది వాడు, నాకు ఇచ్చిన ఆడికెళ్ళి తెచ్చుకోని పైసలు. అగో చూసినవా పైసలు ఇవ్వలేదు అంటాడు. చూసినవా సంతకం పెట్టి మనడు అని నువ్వే చెప్పినావు, పైసలు ఇచ్చినా నువ్వే చెప్పినావు, ఇప్పుడు పైసలు ఇవ్వాలి అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? నిన్నేం చేయాలి? ఏమర్థమైతుంది? ఏ పైసలు అడుగు. జీతం తెచ్చుకున్న పైసలు ఏం చేసిండు అవి అడగవా? డాక్టర్కి ఇచ్చినాడే కదా, నీకే నీ చేతుల్లో పెట్టినాడే కదా, నువ్వే ఇప్పించినవాడే, నువ్వే చెప్పినవాడే కదా. అరే ఏంద్రా ఇది? రాదు నీకు దండం పెడతావు. నీకేం తెలియదు కానీ ఇగో నువ్వు జీతం కాడ ఉందాంరా, అడ్వాన్స్ ఇద్దాంరా, పని చేసుకుందాంరా అని వేసింది నువ్వే. నా మొగన్ని మళ్ళా ఆడేవాడు అప్పిత్తరాడ్రా అవి తీసుకొచ్చుకుందాం అని వేసింది నువ్వే. ట్రాక్టర్ గురించి తీసింది, తాగించుకుంటూ తీసింది నువ్వే. నా మొగని మొత్తం సర్వం ముంచినావు. ఇప్పుడు మా బాకీ ఎడికెళ్ళి కట్టాలి చెప్పు. ఏంది పైసలు నీది అన్న? మరి అవును మరి ఇయ్యాలి. మరి జీతం కాడ తెచ్చుకున్న పైసలు ఏం చేసిండు వాడు? నాకు ఇచ్చిన ఏమన్నా ఇప్పుడు చెప్పు సమాధానం చెప్పు. చెప్పలే ఆయన 80,000 రేకులకు చెప్పలే మొన్న. అయ్యో రాములా రేకులకు మరి మిగతా పైసలు ఏం చేసావు? అన్ని ఇలా చేతుల్లో పెట్టినా అని చెప్పినావు కదా. ఈయనకెందుకు ఇచ్చినాయి? నువ్వు గమ్మతున్నావు. అది వేరే కిట్ అని ఇచ్చిన 1,00,000 తీసుకొచ్చి ఇద్దరం కలిసి ట్రాక్టర్ కొన్నావు. మరి ఆ కిట్ లోనికి ఎవరికో ఎవడిస్తాడు? మేము ఇస్తామా? నీ చెబట్టే తీసుకొచ్చినాడా? మరి ఇప్పుడు కట్టుకొని అది తెచ్చుకోపోరి. మేమేనా తెచ్చుకున్నాం? నువ్వు తీసుకొచ్చి పెట్టు. ట్రాక్టర్ తీసుకొస్తావా మా బాకీలు తీసేస్తావా? మాకేం అవసరం ఇస్తాం. అమ్మా నీ మొగడిని అడుగు. నీ మొగడే నా మొగనే వేసిండు. నా మొగడే వేసిండు. నీ మొగడు మొల్లి ఏం తెలియదు కదా. అవును నా మొగనికి ఏం తెలియదు. సక్రమంగా ఓ కాడ జీతం ఉంటే బాంచనయ్యా అని చేసుకుని వచ్చేటోడు. ఇప్పుడు అనవసరంగా బాకీలు వేసిండు. నీకేం తెలియదు, నీ మొగనికి ఏం తెలియదు. ఏళ్ళు పెడితే కొరకరు, ఎన్న పెడితే నాకు పసుపు ఓరగలరు కదా మీరు.
నువ్వు జీతం మాట్లాడుకున్న కాడున్నావా, వాడు తెచ్చుకున్న కాడున్నావా, వాడు ఏం చేసిండు, నాకేమన్నా ఇచ్చిండ 1,00,000 రూపాయలు? అవును, నీ జబటే తెచ్చిండు, నీకే ఇచ్చిండు. 1,00,000 రూపాయలు తెచ్చి నీ ఇల్లు రేకులో మన్ను అని ఆ రోజు మాట్లాడుతారు కదా, రేకులు వేసుకుంటారు కదా. చెప్పలే ఆయన రేకులు వేసుకున్నామని. అగో మరి ఇంకా 2,00,000 ఎవరు చెప్తారు మరి? 2,00,000 అగో ఆయన ఎవడో ట్రాక్టర్ తీసుకొచ్చుకున్నాను, అడ్వాన్స్ తీసుకొచ్చుకున్నాను మాట్లాడతారు కదా. జీతం కాడ తీసుకొచ్చి జీతం కాడ నా మగన్ ఎందుకు తీసుకోపోయినా? ఇప్పుడు నువ్వు తీసుకున్న 1,00,000 రూపాయలు, జీతం కింద తీసుకున్న 1,00,000 రూపాయలు వానికి కడితే ఆ ట్రాక్టర్ మనకి ఇస్తాడు, మనది మనకు ఉంటది. ఆ తెలివి లేదు, ఏదో ఓడతాను. ఎవరు ఓడతారు? నా మోగన్కి లేనిది ఒకటి నేర్పి నువ్వు తీసుకొని సినిమా బాగే. ఆగు ఆగు, ఏం చెప్పు. వీళ్ళ కథ మంచిగా ఉన్నదానే? నువ్వే నీకు తెలియదు. ఏంది పోయేది? బయట పడతారని పొమ్మంటావు మనిషిని. అన్ని తెలుసు వాళ్ళకు, ఏంది తెలియదని మాట్లాడుతున్నావు? చిన్నబాపు ట్రాక్టర్ తీసుకుందామని లేనిది ఒకటి చెప్పింది నా మోగన్కి. ఏడ మాట్లాడంగా మళ్ళా ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్పనే రాదు. నీకేం తెలుసు అని మాట్లాడతాను, మరి చెప్పరా? అవును బరాబరి చెప్తా, నేనే చెప్తా. అవును, నా ఇంటికి వచ్చి సాగత్ గారు సంతకం పెట్టమన్నాడు. పెళ్ళమా నువ్వు పెట్టు, నాకు ట్రాక్టర్ వస్తుంది, మనం మంచిగా బతకచ్చు అని చెప్పిండు. అట్టే ఆఫ్టర్ డ్రైవర్ ఉంటాను ఒప్పుకొని ఇప్పుడు నాటకాలు చేసి ఆయన చేతిలో పెట్టచ్చు. మీ ట్రాక్టర్ ఏమైంది పోరి? ఇగో మామ, ఈ పిచ్చిలేసి కొడుతుందా మంచిగా కొడుతుందా నాకు అర్థమైతలేదు. చెప్పుకుంటాడు కాదు, ఇవే మాట్లాడేది కాదు. అసలు ఏం మాట్లాడతావు అర్థమైతలేదు. ఇప్పుడు రత్నాకర్ పటేల్ దగ్గర 1,00,000 రూపాయలు మాకు అడ్వాన్స్ ఇచ్చిండా, మేము జీతం పోతలేము, ఆయన గట్టాలి నాద్దా. మేము ఒక ఆడ సరే బతుకుతాం కావచ్చు అని ఒక ట్రాక్టర్ తెచ్చుకున్నాం, ఏది అడ్వాన్స్ పెట్టి. తెచ్చుకున్నాక ఆయనకి ఎట్లా తెలిసిందో ఆ ట్రాక్టర్ పట్టుకుని వేయండు. నాకు ఇచ్చే పైసలు మీరు కట్టి ఈ ట్రాక్టర్ పట్టుకోపోతారు. తెచ్చుకున్నారు, ఇద్దరు ఎగ్గొట్టిరు కాబట్టి ఇద్దరు పొత్తులు తెచ్చుకున్న బండి కుక్కపోయిండు. మరి దానికి నా మోడే వేసిందంటే మరి కాదా అనే చిన్న బాపు, నా మొగోడు ఎవరికన్నా చేయి చాపెట్టోడా? బుక్కెర్ తినటోడు. మొన్న ఇంటికాడ కూడా పోరిని కొట్టపోతే బాగా తాగచ్చి కొట్టవేనా? ఇప్పుడు ఈయన ఎన్ని కమాతలు ఉంటాయి నా మొగను మార్చుకుంటా చేస్తా అంటే కదరా, ఎటు బయరమని పటేల్ గిరివు కాదు ఒక్కనివే అయితే పటేలు మేము కావద్దా పటేళ్ళము, ఇదేనారా పటేల్ గిరి? కాదు నాకు అర్థం కాదు, నువ్వు మా ఇంట్లో చుట్టూ తిరుక్కుంటుంటావా? ఎప్పుడు వచ్చినా బుర్ర అనేది కత్తాను. నీకు తలకేమన్నా అప్పరి? నాకేం తలకేలేదు సార్, చెప్పు. ధర్మరాజు అంటే దుడ్డ బర్రె నాదే అన్నాడు, కట్టున్నది. నాటుగుల కోసం పోతానా? నాకు నాటుగం కాదు. మరి పోస్ అప్పుడే కదా రోడ్డు మీద మీరు లొల్లి పెట్టుకుంటారని పొమ్మంటారు. ఆపింది, మేమేమన్నా ఆపినావా? ఇద్దరు పొత్తుల బండి తెచ్చిర్రు, ఇద్దరు పొత్తులు గుక్కపోయిండు, పైసలు కడితేనే ఇస్తాడట. అదేమన్నా వేసుకొని ఎక్కడ పిలిపించుకుంటావు? ఇప్పుడు నువ్వు మొన్న కూడా వాడిని ఇడికి రమ్మంటేనే వాళ్ళు ఇడికి వచ్చి అడిగిండు, నీ సంగతి కూడా తెలుసు మాకు. తాగిచ్చినట్టున్నాడు, అందుకే మాట్లాడతాను. నువ్వు రావయ్యా, మంది మీద బతికేటోళ్ళు నీ బతుకులు పాడగాను. అమ్మ చెంప వాళ్ళ కొడతా, నేను కూడా వాళ్ళ కొడతా. మా మీద వాడు ఏడ్చిన మోహన్కి లేదో కొంపలు నింపుకున్నారు, డాక్టర్ తీసుకొచ్చి ఏదో నాటకం చేసి ఆయన చేతిలో పెట్టిర్రు. మొగడంటే విలువలేదు, ఏం లేదు. సింగుల్ చెక్కి వచ్చి ఇంటి మీద వచ్చి వదిలి పెడతారు. ఇంకేం అనిపిస్తలేదా? తీసుకొని ఇంకా కొంగుసాటి పెళ్ళ లెక్క నీ చెబట్టి మందితోడి మాటలు వాడు అవుతుంది. చూసినవా నల్లి కుట్టాడు, ఏం ఎరగనట్టు లోపల పోయి పడ్డాడు, మళ్ళీ పిల్లలు బయట పెట్టిండు. అరే బట్టనంతా కాలు దాపుకోవాలరా, బాగా ఎగిరి పడితే కదా. మొన్న ట్రాక్టర్ కొంటన్నా, పటేల్ అయితన్నా. నేను మంచి మాట కొద్ది చెప్తానా, అని కాలు పట్టుకుంటావో తలకైనా పట్టుకుంటావో, ట్రాక్టర్ అన్నా పైసలన్నా ఇంటికి రాకపోతే మాత్రం నీ కాలు కొడతా చూడు. అరే అరవింద్, ఆ పోరు అవసరమైతే అన్నంత పని చేస్తారా, కాలు కొట్టి పోరు పెడతా అంటుంది. నువ్వేం చేస్తావు నీ ఇష్టం నాకు తెలియదు, కానీ స్వాగతం నువ్వు ఇద్దరు కూర్చుని మాట్లాడుకొని ఇంకొన్ని జీతం అని ఉండి ఆ పైసలు వేసి రత్నాకర్ కట్టి ట్రాక్టర్ పట్టుకొచ్చుకోండి, లేకపోతే రత్నాకర్ దగ్గరికి పోయి బదిలీ ట్రాక్టర్ పట్టుకొచ్చుకోండి. తలకాయ ఉపకర గట్ల నువ్వు ఆగం చేసుకుంటావరా జీవితాన్ని? పెద్దరాడు ఏం చేయాలో మాకు తెలుసు. తలకే ఉన్నా అరే చెప్పినట్టు కూడా ఏమరా నువ్వు ఏమన్నా చేసుకో. వెళ్ళి పెట్టేదే వీడు, మళ్ళీ ఏమైనా చేసుకోవాలట. ఇంటి పోలేదు, ఇంటికంటే ఇంట ఈయన అంటారు. తలుపులు పెట్టుకొని పన్నాడు. ఇంకా లేదు ఏంది అదే అదిలే, ఇలా డిస్టర్బ్ అయ్యేది. చెప్పన్నాం ఆకలి పాడవుతుంది. ఈడ తల తిత్తలేడు. ఏంది అరే
తెల్లారలేదు ఏంది ఇంకా అరే ఇదేం చిత్రం ఏం చేస్తున్నావు ఇంట్లో గిడేం చేస్తాను రా గిడేం చేస్తారు నిధులరా నా పిల్లమ్మ తిచ్చది మా తిత్తది నువ్వు గిడే కూర్చున్నావేంద్రా ఏంది వదిన ఇంట్లో లేదా లేదురా కూలోళ్ళ దగ్గర పోయింది గిడమన్నవేంద్రా ఎవరిని ఇంకా వదిన మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా తాగొచ్చినావారా అన్న ఎప్పుడన్నా ఏ మంది కానీ ఇంటికి పోతే గడ్డి మంది ఆవిడ అన్న నా పిల్లని కొట్టి చంపుతుందని ఇంటికి పోతే నువ్వేదో నడి అన్న అది అట్లా కదరా నా పిల్లం వచ్చింది అనుకో ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంది మళ్ళా ఈడు ఉండదు మనం ఫస్ట్ బయట పంపా ఎటు నడు ట్రాక్టర్ అన్న అదన్న ఏందో ఏందో ఇటు పోయి మాట్లాడదాం పారా ఒక నైట్ మంది నీ పాత పైసలు ఏమని సాయంత్రం ఇస్తా ఊర్లేకపోతాను నువ్వు గిట్టనే అనుడు ఉన్నది ఇచ్చులేదు ఏం లేదు 300 రూపాయలు వచ్చేటి ఉన్నాయి నీ ఏమైనా ఇస్తా సాయంత్రం ఇస్తా లేదు 90లో ఏం లేదే ఊర్లేకపోతాను మా పటేలు సాయంత్రం ఇస్తా చేయి మీ పటేల్ ఫోన్ చేయి అబ్బోగాయన చెప్తే చదువుతా మీ పటేల్ ఫోన్ చేసి మాట్లాడిపోయి వాళ్ళకైనా వస్తాను దండం పెడితే అరే ఇది దాకా తాగు నీకు మళ్ళీ ఇప్పుడు 90 కావాలన్నా పడుతుంది ఎంత తాగుతావురా నీ తాగుపోతాడా నువ్వు పాత పెట్టుకొని నువ్వు ఊకే నీకు నెత్తిన వచ్చినప్పుడల్లా నీకు ఇచ్చి కూడా కూర్చోవాలనా అలా దండం పెడతా తలకైనా వస్తాను నువ్వు ఫస్ట్ ఇడికెళ్ళి పో అన్న గిరాక సాయంత్రం ఇస్తాను ఏం లేదు పో అన్న ఒక ఐబీ కోడ్రీ ఒకటి ఎంసీ తీసుకో ఎంసీ అయితే ఒక ఎంసీ 90 ఐబీ 90 బాబాయ్ ఒక నైట్ మంది చెప్పి అరే రామ మేమే ఉద్దరు తీసుకుంటాను అంటే మళ్ళీ ఐబీ 90 సాయంత్రం ఇస్తాను నేను మా పటేల్ కోట్లు ఎక్కబోతున్నా వద్దు మా దగ్గర పైసలు ఇది సాయంత్రం ఇస్తాను సాయంత్రం ఒప్పుకో నేను సాయంత్రం ఇస్తా ఇంకా 2 గ్లాసులని వాటర్ తెచ్చియాడు సాయంత్రం ఇస్తా ఒప్పుకో ఇట్లా ఎంబడి పడతాడు సాయంత్రం ఇస్తాను ఒప్పుకో ఒక 9:30 నువ్వు మళ్ళీ సాయంత్రం అయిపోయింది అనుకో ఇంటి ముందర ఖర్చులు పెడతావు మరి మేము అక్కడ తింటాను మా అక్కడికి ఇక్కడ తిన్నాం 9:30 అన్నా మరి నీదే మరి పూచి ఓకే ఇంకా మంచిగా అన్నా గ్లాసులో నీళ్ళు పట్టుకురా అంటే అటే వద్దులే దద్దనా అన్నా అరే గంధకరం కాబట్టి తీసుకొస్తున్నా కదన్నా షాప్ ఏం చేయవు ఆర్డర్ ఇష్టం వచ్చినట్టు పడుతురేమో తావురా ఈ గ్లాసులు కూడా మంచిగా ఏందన్నా ఈ లొల్లి ఇంటికి పోతే నా పిల్లలతో లొల్లి బయటకు వస్తున్నా ఊళ్ళతో లొల్లి ఏదన్నా తీసుకొచ్చి గిల్లిరికిచ్చినావు మళ్ళీ ఏందో అన్నట్టు సపరేట్గా చూస్తున్నావు నేనేం చేయాలా నేనేం చేయాలా దానికి ఇవంతా కాదన్నా ముందర రత్నగర్ పటేల్ ఇంటికి పోయి మాట్లాడదా ఎవరు మాట్లాడతావు ఏం మాట్లాడేది ఏం లేదు మన ట్రాక్టర్ మనం గుంజుకున్నదంతా 6 లక్షల రూపాయలకు 5 లక్షల ట్రాక్టర్ పడుకొని పోతారా మనది ఏదిరా ఇక నువ్వు ఊరితోనే తాంచే ఇస్తాడు పట్టుకపోరా ట్రాక్టర్ అని వాడు ఇజ్జత్ మాంది ఇస్తాడు ఇంటి మీద పోతే అదే మరి ట్రాక్టర్ పోనీ ఆటే ఇక ఇత్త కాదు అని నిన్న రమేష్ పటేల్ కలిసిండు వాళ్ళ జిగాలు కూడా బంద్ అయ్యాలట మనల్ని ఉంచుకుంటారట మాట్లాడిన రమేష్ పటేల్ పోదాం ఏమంటావు ఇద్దరం పోదాం ఆ సైడ్ పైసలు ఇచ్చింది అనుకో మళ్ళీ తీసుకొచ్చి మొగన వాడబట్టి మన బండి మనం పట్టుకొచ్చుకుందాం ఏమంటావు ఈడ దుకాణం అయిపోయింది ఆడ దుకాణం పెడదామంటావు నేను చెప్పినట్టు తింటావు అయినా నువ్వు ఇక కానీ నువ్వు చెప్పినట్టే వింటానా మొదటి నుంచి వెళ్ళి కానీ చెయ్యి పోనీ పోనీ ఫోన్ చేద్దాం రమేష్ పటేల్ గాడున్నది హలో రమేష్ పటేలా నమస్తే నేను స్వాగతం నమస్తే స్వాగతం ఇగో అదే మొన్న మాట్లాడినాం కదా జీతం గురించి అదే మరి నేను అరవింద్ గారు ఉంటామని ఉంటే ఉండు కానీ మరి వాళ్ళ మధ్యవర్తిని తీసుకొని వచ్చి మాట్లాడుకొని పోలి సరే పడేది అట్లయితే అట్లే వాళ్ళని తీసుకొచ్చుకుంటాం కానీ అదే మరి జీతం ఎంత అంటావు అరే లోకంలో నడిచే జీతం నేను వేరే కొత్తనా లోకంలో ఎట్లా నడితే నేను అట్లా ఇస్తా నేను 1,80,000 అంటాను బయట 2 లక్షలు నడతాను కదా 1,80,000కి ఉంటా మరి అదే మన ఎట్ల జీతానికి అరవింద్ గారికి ఎంత ఇస్తా అంటాను అరే నేను ఏం చెప్తాను ఎట్ల జీతగానికైనా గదే కథ బాడిగ జీతగానికైనా గదే కథ సరే సరే ఉండి పడేలా వచ్చినాక మాట్లాడు
మరి మాట్లాడదాం కానీ మరి మీరు మధ్యవర్తి తీసుకొని రావాలి సోమ మరి మీరు. సరే సరే ఒకటి పడేలా ఇక. ఓకే ఓకే పడేలా. ఓకే ఏందంటే రమేష్ పటేల్ గారికి పెద్ద మనిషిని తీసుకొని రావని అంటాడు. పెద్ద మనిషి ఏం చేస్తాడు? మనం దాగిపడి పోయి వాడి చేస్తాడా పెద్ద మనిషి అంటాడు? వీని అట్టిన ఒప్పిస్తాం, వీనికి మధ్యవర్తి ఎందుకటం మళ్ళా? అరే ఎవరైనా పెద్ద మనిషి లేకుండా మాట్లాడుకుంటారా? వాని బోందా వానికే సంవత్సరాలు 4 సార్లు మారుతారు జీతగాళ్ళు. వీడో పార్టీలు వీడితో కాదాడు దూడు. మధ్యవర్తి లేడు ఎవరు లేడు, మనమే మాట్లాడదాం. మళ్ళీ వానికి ఇంత తాగి అలాంత అవసరం? ఎవరు తాగితారు? మధ్యవర్తికి వచ్చినోనికి వీడు పార్టీలు ఆట. వీని జీతగాడు వీడిని ఆగని చెప్తాడు. ఇగో మనల్ని కాదని ఉంచుకున్నాడు వేరేటోని, సుక్కలు తుంచిండు. ఇప్పుడు మొన్న ఫోన్ చేసి రారా అత్తవారా అని అడుగుతాడు. మళ్ళీ మనమే దిక్కు. వీడ పార్టీలాడ ఏందో లెక్కాడ దూడు. ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇంటికి వచ్చినాక చెప్తావా? ఇంటికి వస్తావా? వచ్చినాక చెప్తావు ఈ సంగతి. పడేలా పడేలా నీకు కాదు పడేలా నిన్నలే ఈ మన మా ఇంటికి వస్తావురా? మా ఇంటికి వచ్చినాక చెప్తాను ఈ సంగతి. నీ ఫోన్ కట్ చేయవా? ఏం కట్ చేయవా అన్న? నాకు అర్థం కాదు.